గ్రూప్ అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా కంపెనీ వచ్చేసి 2016లో ఎస్టాబ్లిష్ అయిందండి. మేము ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ 100 acres ఆర్ లార్జర్ సైజ్ ప్లాటింగ్ డెవలప్మెంట్స్ చేయడానికి కంపెనీ పెట్టాము. దీని ముందు మేము ఆల్మోస్ట్ 30 years నుంచి ఎల్బీ నగర్ అండ్ కోకాపేట్ లాంటి ఏరియాస్లో అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మనం చేస్తూనే వచ్చాము. సో మన గ్రీన్ డేస్ గ్రూప్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ వచ్చేసి యూనిట్స్ హైలైట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ టౌన్షిప్ 500 acres నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. ఈ లొకేషన్ వచ్చేసి శ్రీశైలం హైవే మీద ఎగ్జిట్ 14 వరకు కూడా అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి మీరు యాక్సెస్ చేయవచ్చు. రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి హార్డ్లీ 9.5 kilometers ఉంటుందండి మన ప్రాజెక్ట్. అండ్ శ్రీశైలం హైవే 400 feet ఎక్స్పెండ్ అవుతుంది. ఆ హైవే ఫేసింగ్ మెయిన్ రోడ్కి మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యూనిక్ సెలెక్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మోడల్లో డిజైన్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే మనకి నాట్ ఓన్లీ ఉండడానికి ప్లాట్ మీద కాకుండా మనం పనిచేయడానికి ఆఫీస్ బిల్డింగ్స్ కానీ లేకుంటే హెల్దీగా ఉండడానికి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ లేదా చదువుకోవడానికి స్కూల్స్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ మనము ఒకటే కమ్యూనిటీ లోపల పెడదామని ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో 4 different వర్టికల్స్ ఉంటాయండి: లివ్, వర్క్, ప్లేస్ అండ్ లర్న్. సో లివ్ వచ్చేసి మీరు ఉండడానికి మీకు ఏంటంటే ఆప్షన్స్ కావాలి. మేము మా కస్టమర్స్కి అక్రాస్ ది స్పెక్ట్రమ్ అన్ని ఆప్షన్స్ ఇస్తామండి. స్మాలెస్ట్ ప్లాట్ వచ్చేసి 300 square yards ఓపెన్ ప్లాట్. దాని తర్వాత అప్ టు 3000 square yards కూడా మనకి ఓపెన్ ప్లాట్ సైజెస్ ఉంటాయి. సెకండ్ విల్లాస్, మేము ఆల్రెడీ విల్లాస్ కట్టిస్తాము. 4 different విల్లా ప్రాజెక్ట్స్ వస్తాయి మన టౌన్షిప్ లోపల. అన్నిటికన్నా స్మాలెస్ట్ విల్లాస్ వచ్చి 200 square yards కమ్యూనిటీ ఒకటి. దాని తర్వాత 400 to 500 square yards కమ్యూనిటీ ఒకటి. ఆ తర్వాత 600 to 1000 square yard విల్లాస్ కూడా కమ్యూనిటీ ఒకటి. అండ్ ఫైనలీ సిగ్నేచర్ విల్లాస్ అని 1/2 acre ప్లాట్స్లో ఈచ్ విల్లాకి 1/2 acre డెడికేట్ చేస్తూ 21 సిగ్నేచర్ విల్లాస్ మనం డిజైన్ చేస్తాం. ప్రతి ఒక్క విల్లా కమ్యూనిటీకి మళ్ళీ దాని సొంత కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆల్రెడీ మన ఇండిపెండెంట్ టౌన్షిప్కి ఒక 10 kilometers సొంత ప్రాజెక్ట్ చుట్టూ ఒక 10 kilometer కాంపౌండ్ వాల్ చివర ప్రిన్సిపల్ డిజైన్ చేశాము. ఈ విల్లా ప్రాజెక్ట్స్ ఏవైతే మన టౌన్షిప్ లోపల వస్తున్నాయో దానికి మళ్ళీ డెడికేటెడ్ కాంపౌండ్ వాల్ వస్తుంది. అలానే దానికి డెడికేటెడ్ అమ్యూనిటీస్ కూడా వస్తాయి. సో ఈచ్ విల్లా ప్రాజెక్ట్ క్లబ్ హౌస్, ఈచ్ గార్డెన్ ఏరియా, ఎవ్రీథింగ్ రైట్. సో మీకు డబుల్ లేయర్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ అండి. వర్క్ అంటే మేము మా 500 acres టౌన్షిప్లో మేము ఒక 18 acres రోడ్ ఫేసింగ్కి మీరు యాక్చువల్లీ మీరు ఇక్కడ ఫ్లెక్సిబుల్గా చూడొచ్చు. రోడ్ ఫేసింగ్ మేము ఒక 18 acres కమర్షియల్ జోన్ లాగా మేము డెడికేట్ చేస్తాం. దీనికి మా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో శ్రీశైలం ఎలా గ్రో అవుతుంది అంటే ఇక్కడ చాలామంది రెసిడెన్షియల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. చాలామంది డెవలపర్స్ లాట్స్ ఆఫ్ విల్లాస్ వస్తున్నాయి, లాట్స్ ఆఫ్ ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్స్ పెరుగుతూ అలానే మన గవర్నమెంట్ ఈసీసీసీ ఏదైతే తయారు చేసిందో దాని నుంచి జాబ్ గ్రోత్ చూస్తూ మనకి ఫ్యూచర్లో కమర్షియల్ బిల్డింగ్స్ అవసరం కూడా ఉంటుంది. మాల్స్, థియేటర్స్, రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ రకరకాల సర్వీసెస్ కోసం కమర్షియల్ బిల్డింగ్స్ అవసరం ఉంటుంది. సో అందుకే మేము ముందు చూస్తుంటే ఏం చేశామంటే రోడ్ ఫేసింగ్ 18 acres మేము కమర్షియల్ జోన్గా డెడికేట్ చేస్తాం. ఇక్కడ ఎలాంటి కంపెనీ అన్నా ఒకవేళ ఇక్కడ వాళ్ళు కట్టుకోవాలి ఒక కమర్షియల్ బిల్డింగ్ అంటే కంపెనీ అప్రోచ్ అవ్వచ్చు. ఆల్రెడీ మన మేబీపీ సర్వీసెస్ అన్ని మనము ప్రతి ఒక్క ప్లాట్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ మనం ఒక ప్లగ్ అండ్ ప్లే మోడల్ వచ్చి వాళ్ళ బిల్డింగ్స్ ఇక్కడ కట్టుకోవచ్చు. అండ్ మన పబ్లిక్ని డైరెక్ట్గా త్రూ ద సెక్యూర్ కాంపౌండ్ వాళ్ళు యాక్సెస్ చేయవచ్చు అన్నమాట ఈ సర్వీసెస్. థర్డ్ వచ్చేసి ప్లే అండి. ప్లే అంటే నాట్ జస్ట్ ఒక క్రికెట్ ఫీల్డ్ కానీ లేకుండా ఉద్యోగం పర్సనల్గా కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి అమ్యూనిటీస్ కావాలో అన్నీ మనం ఇస్తున్నాం. సో స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన మేజర్ మెయిన్ రోడ్ వచ్చేసి టౌన్షిప్లో కూడా ఒక 100 feet స్పైన్ రోడ్ ఉంటుందండి. అది మనం మొత్తం టౌన్షిప్ని కట్ చేస్తే ఒక 100 feet అన్ఎక్టరప్ట్ యాక్సెస్ రోడ్ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన సిటీకి అవుటర్ రింగ్ రోడ్ ఎలానో మన టౌన్షిప్కి ఈ 100 feet స్పైన్ రోడ్ అన్నది. సో దీని చుట్టూ కూడా మనం ఒక జాగింగ్ ట్రాక్ అండ్ సెపరేట్ ఒక సైకిల్ ట్రాక్స్ మనం ఆల్ అక్రాస్ 100 feet కూడా ఇచ్చాము. మీకు ఒక 3 kilometers లాంగ్ జస్ట్ మీకు ఈ సైకిల్ ట్రాక్ ఉంటుంది. ఇది కాకుండా మనం ఒక ఫుల్ సైజ్ క్రికెట్ స్టేడియం కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో మనం పిల్లల భవిష్యత్ గారితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా త్వరలో వాళ్ళు ఒక బ్యాడ్మింటన్ అకాడమీ, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ అకాడమీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం దేశంలో కూడా. అండ్ ఇదే కాకుండా మనం ఒక 21 acres సెంటర్లో మనం ఒక క్లబ్, ప్రైవేట్ క్లబ్ కోసం ఎలో చేస్తున్నామండి. సో దీంతో మా ఉద్దేశం ఏంటంటే జనరల్లీ మీరు ఒక టౌన్షిప్లో ఒక ప్రపోజల్ ఆలోచిస్తారు. ఒక ప్రపోజల్ టేబుల్స్ ఉంటుంది, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఒక బ్యాక్ ఉంటుంది.
అండ్ రకరకాల కొన్ని స్మాల్ ఒక జిమ్ ఉండొచ్చు, ఇలాంటి బేసిక్ కమ్యూనిటీస్ ఉంటాయి. మనం ఏంటంటే ఒక అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ థింకింగ్లో మనం ఒక జూబ్లీహిల్స్ క్లబ్ హౌస్, నిజాం క్లబ్ హౌస్, నెక్స్ట్ నా హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఎలా ఉంటుంది, ఇలా ఒక 20 acres ప్రైవేట్లో ఎస్టాబ్లిష్ చేద్దాం ప్లాన్ ఇవన్నీ. సో ఒక 10 acres వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దాని చుట్టూ ఒక సెమీ సర్కిల్లో మీకు ఒక 11 acres గ్రీనరీ స్పేస్ ఉంటుంది అన్నమాట. మరి ఈ ఎగ్జిబిషన్లో ఏదైనా ఆఫర్స్ పెట్టారు? లేదండి, నేను ఆఫర్స్ ఏం పెట్టలేదు. మీ దగ్గర ప్లాట్ కొంటే ఏదైనా ఎనీ ఆఫర్స్ కస్టమర్? ఆఫర్స్ ఏం లేదండి. మేము ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అంటే మాది శ్రీశైలం హైవే మోస్ట్ ప్రీమియం ప్రాజెక్ట్ ఉంటుంది. సో మేము ఇక్కడ నెగోషియేషన్స్ కోసం ఒక క్విక్ డీల్ కోసం మేము చేయట్లేదు. మాకు ఈ స్టాల్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మా బ్రాండ్ 10 మందికి తెలియాలి. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా స్ట్రాంగ్ ఉందండి. మాకు యాక్చువల్లీ మీరు చూస్తే సెకండ్ వన్లో మాదే మోస్ట్ డిమాండ్. హౌ మెనీ యువర్ కంపెనీ డైరెక్టర్స్ మీడియా ఎంతమంది ఉన్నారు దీంట్లో మెయిన్ వచ్చేసి 10 పార్ట్నర్స్ ఉన్నారండి గ్రీనరీ కంపెనీ. దాంట్లో మేజర్గా ఒక 3 డెసికేటెడ్ పార్ట్నర్స్ ఉన్నారు. దిగిన నర్సరీ గారు మా ఎండిఏ చైర్మన్, మిగతా అయితే డెసికేటెడ్ పార్ట్నర్స్ అల్ప నరేంద్ర రెడ్డి గారు, కొండల సుధాకర్ రెడ్డి గారు. యాజ్ ఐ వర్స్ ఏంటంటే మీరేంటి సార్? నేను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అండి. మా ఫాదరే ఎండిఏ చైర్మన్ నర్సరీ.